ఏమండి అందరికీ నమస్కారం అండి. ఈ ఇంటి చిన్న కోడలేనండి. అందరికీ నమస్కారండి. నేను ఈ ఇంటి పెద్ద కోడలండి. మా అత్తగారి తర్వాత అత్తగారండి. అదేనండి నా తోడుకోండి. కష్టపడి కట్టుకున్నామండి. ఈయన మా చిన్న తోడుకోండి. ముందే రాక్షసి గయ్యాలండి. నా మొగుడు పెళ్లి చేసుకుని నన్ను తీసుకొచ్చి మహారాణిలా చూసుకుంటాను అన్నాడండి. ఏ లోటు రాకుండా చూసుకుంటాను అన్నాడండి. ఇంత సుమారంగా పెరిగిందంటే అంత సుమారుగా పెరిగిందండి. అలాంటిది దెయ్యాల కప్పదే తీసుకొచ్చి పడేసాడండి. సాధించుకుని ఏంటంటే అత్తగారు ఉంటుంది. అత్తగారి కంటే డబ్బు సాధిస్తుందండి. అమ్మ బాబాయ్ ఈమె దాచి నార్మల్ ఉండదండి. మరి పెళ్లి చేసుకున్నాక అత్తవారింటికి వచ్చినాక అన్ని చేయాలి కదండి. ఇలా కూర్చొని స్టేజ్ వస్తుందండి. ఏదో నా మొగుడు ఎంతో సుఖపడతానని నేను ఇంటికి వచ్చా. తర్వాత అర్థమైంది ఇది ఈఎంఐ పంపని. ఇప్పుడు వచ్చేదని కానీ అర్థం కాలేదు. ఆ ఈఎంఐ ఏమో కానీ ఈమె సాధించడం ఎక్కువ అయిపోయింది. మా ఆయనతో ఇష్టం సంపాదిస్తున్నాడని అన్ని చేసి వెళ్ళాలని ఇలా చేస్తుంది. ఈమె మా అత్తగారు ఉన్నా కూడా ఇంత సాధించకపోయాను. ఇంత సాధిస్తుందండి. మొత్తం లేదు నేను ఆపచ్చు ఈ పట్టు ఈ పట్టు కొంచెం ఫోన్ చూడలేదు, కొంచెం టీవీ చూడలేదు. ఎప్పుడు చూసినా నస. ఎప్పుడు పని చేసుకుంటూనే ఉండాలా? మాకంటూ సంతోషం ఉండొద్దా? మాకంటూ ఫ్రీడమ్ ఉండొద్దా? ఎప్పుడు పని పని అంటది. కూర్చొని ఎవరు పెడతారండి? కష్టపడి సంపాదించేది నా భర్త. ఈయన గారు బాగోతారు బాగానే ఉంది. అలా కష్టపడి సంపాదించి ఇల్లు కట్టుకుని అప్పుడు నువ్వు సుఖపడు. మీ ఆయన అన్నీ తెచ్చి పెడతాడు. అప్పుడు కూర్చుని చాలా దరిద్రంగా పడతాడు. నీకంత హక్కు ఉందో నాకంత హక్కు ఉంది ఇంట్లో. నీ మొగుడు ఒక్కడే ఈఎంఐ కడతానే కదా, నా మొగుడు కూడా సంబంధం ఉంది. అది గుర్తుపెట్టుకో ఫస్ట్. అబ్బా మీ ఆయన కడుతున్నాడా ఈఎంఐ? మా ఆయన కట్టేది ఈఎంఐ కట్టి తీసుకొచ్చి అప్పుడు సగం వేసుకుని అప్పుడు సుఖపడతాం. అంతేగాని ఇలా మాట్లాడదు. ఈయన నా చిన్న తోడుకోలేదని అన్నీ నాకు తిట్టుకోకుండా మరికలు అన్నీ తెచ్చుకొని తింటారు. ఈ ఇంత కూడా పెట్టదు. కష్టం సుఖం తెలియకుండా తెలియని పిల్లలు ఏం చేస్తాం. మాకు కూడా ఉండాలి అలాగ. అయిపోయిందా నీ సోది? ఇంకేమన్నా ఉందా? ఏం ఇప్పుడు కూడా నా పడే వేస్తాం. ఒకటి ఆలోచించరా? చిన్న పిల్ల నాకంటే తను అర్థం చేసుకోదు. నేను అర్థం చేసుకొని నువ్వు సరిగ్గా పోవాలి. అలాంటిది గయ్యమని నోరుచుకుని పడతావు. నీ నోట్లో నోరు పెట్టాలనుకున్నా వెళ్ళి నా పలేదని వేసుకుంటా పెట్ట. ఏమిటో మీ అందరూ మాట్లాడుతుంది. టైం బట్టి అలా అయిపోయింది. లోపల నేనంటే చాలా ప్రేమండి. మా అక్క ఇంటికి వచ్చిన తర్వాత మా అక్కతో నేను కలిసిన తర్వాత ఏంటి అసలు నా పుట్టిల్లే మర్చిపోయాను అనుకోండి. మా అమ్మ నాన్న కూడా గుర్తు రావటం లేదు. అంత ప్రేమగా చూసుకుంటాను. ఏదో టైం కదా గేమ్ అంటదండి. కానీ నేనంటే చాలా ప్రేమండి. నాకు పెట్టకండి ఏ రోజు తినదండి. అంత కొట్టుకుంటామా అంత తిట్టుకుంటామా మనం తీసుకొచ్చి ఏదో కూడా తిన్నామా అని పెడతదండి. ఇంతకంటే ఎవరు బాగా చూసుకుంటారండి చెప్పండి? అదేనండి మా ఇద్దరు తోడుపడలేము.